ప్రజారాజ్యం పార్టీకి రైల్ ఇంజన్ గుర్తు సొంతమైపోయింది. అసలు ఈ గుర్తు తమదేనని రాష్ట్రీయ క్రాంతికార్ పార్టీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో చిరంజీవి పార్టీకి ఎన్నికల చిహ్నానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇక అటు పరకాల వ్యాఖ్యలపై చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తీవ్రంగా స్పందించారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న నాయకుల వల్ల రైల్ ఇంజన్ పై భారం తగ్గుతుందని చెప్పారు. కలుపు మొక్కలు బయటకెళ్లినా ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎన్నికల గుర్తు రైల్ ఇంజన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పీఆర్పీ చేపట్టిన ప్రజా రైలు యాత్ర గుంటూరు చేరుకుంది. రైల్లో యాత్ర చేస్తున్న రామ్ చరణ్ తేజకు గుంటూరు జిల్లాలో పీఆర్పీ నేతలు కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. రైల్ ఇంజన్ గుర్తును అభిమానులకు చూపుతూ చరణ్ అందరినీ ఉత్సాహపరిచారు. రైల్ ఇంజన్ కు ఓటేసి ప్రజారాజ్యాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీకి ఇంజనే తప్ప బోగీలు లేవంటూ వస్తున్న విమర్శలపై చరణ్ స్పందించారు. 8 కోట్ల రాష్ట్ర ప్రజలే తమ బోగీలన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా ప్రచారంలోకి రాలేదని, కేవలం గుర్తును ప్రమోట్ చేయడానికే వచ్చాడని, ఇది తన తండ్రికి చేసే వృథాభక్తి సాయం మాత్రమేనని చరణ్ చెప్పారు. పార్టీలోని కలుపు మొక్కల గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. నేను అర్జున్ మాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ గుర్తుని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, దృష్టి ముందుకు వెళ్ళాలి మన ఇంజన్ అని చెప్పి నాకు ఈ థాట్ వచ్చింది. ఒక కొడుకుగా నాకు ఈ మాత్రం ఒక వృత్త సాయం కూడా చేయకపోతే ఇది దేనికండి. చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇంజన్ ఒకటే ఉంది, భోగి లేదండి. ఆ భోగి ఎవరు అక్కర్లేదండి. 7 కోట్ల జనాలే మా భోగి, ఎవరు అక్కర్లేదు మాకు. దాని తర్వాత ఇది జనం ఎక్కించుకుని వెళ్ళే యాత్ర కాదు, జనం మధ్యలో వెళ్ళే యాత్ర. జనం ఎవరు లేరు ట్రైన్ లో అన్నారు. ట్రైన్ లో ఎవరు ఉంటారండి? ట్రైన్ ఇంజిన్ ఒకటి మేము తీసుకెళ్తున్నాం, దాని వెనకాల మేము వెళ్తున్నాం. సో జనం లోపలికి వెళ్ళే యాత్ర ఇది. టాప్ టీడీపీ వారికి ఇంతమంది నాయకులు ఉన్నా కేవలం జూనియర్ ఎన్టీఆర్ మీద ఆధారపడినట్టు చెప్తున్నారు అందరూ. సో అది దురదృష్టమా లేకపోతే మంచిదో నాకే తెలియదు. బట్ మంచిది, ఎవరికైనా సినీ యాక్టర్కి ఎవరైనా జనాల్లో తరలి వస్తారా, దాంట్లో తప్పేం లేదు. బట్ నేను మాత్రం ఆ ఉద్దేశంతో నేను చేరలేదు, ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రాలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు పోటీ పడట్లేదు. చెప్పినంత మాత్రం ఇది నిజం కాదు. లిస్ట్ ఇచ్చాం మీకు, మీరే చూశారు. వీళ్ళు అమ్ముకుంటున్నారంటారు. ఎక్కడ బీసీ నుంచి ఎక్కడ ఉంటుంది డబ్బు? 104 సీట్స్ న్యాయం చేసి ఇచ్చాం. అక్కడే మొదటి విజయాన్ని సాధించాం. పార్టీలో డ్రాప్ అవుతున్నా ఇందాక చెప్పాను, వీళ్ళందరూ మన భారం తగ్గిస్తున్నారు. ఈ రైల్ ఇంజన్ భారం ఇంత భారం తగ్గితే ఇలాంటి నాయకులు ఎలక్షన్ ముందు వెళ్ళిపోతే బెటర్. ఇలాంటి కలుపు మొక్కలు తీసేయడం బెటర్. లేకపోతే రేపొద్దున ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల లబ్ధిదారులు ఉండదు. కేవలం టికెట్లు పొందడానికి ఉండే నాయకులు మాకు వద్దు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరులోని ప్రధాన స్టేషన్ల గుండా ప్రజా రైలు తిరుపతి చేరుకోనుంది. నవతరానికి కొత్త రాజకీయ